శివుడు అన్న కార్తీక మాసంలో శివుడి దర్శనం అయిపోయిందన్న ఫీలింగ్ కలిగిందన్న. మా బాలయ్య బాబు చరిత్రలో నిలబడబోతున్నాడన్న. ప్రతి ఒక్కడు జై జై బాలయ్య. బాలయ్య ఫ్యాను, బాలయ్య అభిమానికి నిజమైన అఖండం ఆడబోతుందన్న. డిసెంబర్ 5వ తారీఖున సినిమా థియేటర్లే కాదన్నా, దేవస్థానాలు కూడా పూనకం వచ్చేస్తుందన్న. జై బాలయ్య అనాల్సిందే, జై జై బాలయ్య అనాల్సిందే. అమ్మ ఏం ఊపాడన్నా, శివ తాండవం. నిజమైన ఈశ్వరుడిని, పరమేశ్వరుడిని, విశ్వరూపమునే చూపించాడన్న బాలయ్య గారు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎలా ఉండబోతుంది అంటారు సినిమా అన్నా? ఇంకా సినిమా ఎలా ఉండడం కాదన్నా, ప్రపంచంలో భారతదేశంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు, ముఖ్యంగా శివుడు, శివ భక్తుడు ఎవరైనా గానీ ముందు సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. మా బాలయ్యను చూడాల్సిందే, జై బాలయ్య అనాల్సిందే. అన్న తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న, తాండవం అన్న, ప్రళయ తాండవం ఆడుతుందన్న. అబ్బాబ్బా ఏముందన్న బాలయ్య అమ్మ ఊపేసిందన్న. ఓకే, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా చరిత్రలో నిలబడబోతున్నాడు. ఎన్టీఆర్ కాదు, ఇక బాలయ్య పేరే చెప్పుకునే పరిస్థితి ఈ సినిమాతో బాలయ్యకి రాబోతుంది. వీళ్ళ కాంబినేషన్ లో 3 హిట్స్ వచ్చాయి. ఒక సూపర్ గా ఉందన్న. ఏంటంటే ఇంకా విలయ తాండమే ప్రతి ఒక్కరు పెట్టేసుకుని ఉంటారన్న ఆల్రెడీ స్టేటస్ లో. సూపర్ అన్న. అన్న ఇక బాహుబలిలు, పుష్ప 2లు, KGFలు, RGFలు, EGFలు అన్ని మర్చిపో. 2025 గుర్తుండేది ఒక్కటే, అఖండ జై బాలయ్య. ఇది ఒక్కటే కనపడింది డిసెంబర్ నెల. వీళ్ళ కాంబినేషన్ లో 3 హిట్స్ వచ్చాయి. ఇది ఇక నాలుగోదన్నా, 4ోది 5ోది కాదు, ఇదే నెంబర్ 1 దాటబోతుంది. 1000 కోట్లు చూసుకో మరి. అనిపించింది భయ్య, ఆ తాండవం ఆడుతుంటే ఆ గడ్డం అదంతా ఈబూది మొహానికి రాసుకొని ఒక తాండవం ఆడుతుంటే నిజంగా శివుడు వచ్చి తాండవం ఆడినట్టు అయితే అనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా, మామూలుగా లేదు. ఎక్కడ కూడా తగ్గకుండా బాలయ్య బాబు ఏమి ఇస్తున్నాడు ఫ్యాన్స్ కి. స్టఫ్ మామూలుగా ఇవ్వట్ల, మ్యాన్స్ లో స్టఫ్ లాగా ఇచ్చేస్తున్నాడు. అందరికీ కూడా పండగ చేసుకుంటారు భయ్య అందరూ. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం కుక్కలు కొట్టినట్టు కొట్టేశారు. బీజిఎం కాదు, కుక్కలు కొట్టినట్టు కొట్టేసి ఎక్కడ తగ్గట్లేదు అసలు బాబు. అది సౌండ్ బాక్స్ మళ్ళీ పగిలిపోతాయి, మళ్ళీ ఇక రాసి పెట్టుకోండి అంతే. ఇంకా దీన్ని పాన్ రేంజ్ లో తీసుకెళ్తున్నారు కదా, మరి ఏమన్నా పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? 14 కోట్లు బ్రేక్ చేస్తుంది 100%. ఇప్పుడుదాకా ఏ సినిమా బ్రేక్ చేయదు అన్నా గానీ ఈసారి పుష్ప 2ని బ్రేక్ చేసేస్తుంది. అక్కడ ఉంది బాలయ్య బాబు ఫ్యాన్స్ పిచ్చి, మామూలు పిచ్చి కాదు. కాళ్ళు లేస్తే సుమోలు లేకపోతే, విజిల్ లేకపోతే, ట్రైన్ లో ఇవన్నీ చూస్తాం. దానికి మించిది అఖండ 2. బాలయ్య ఫ్యాన్స్ అందరికి మంచి స్టఫ్. ఒక పక్క KGFలు, బాహుబలి 2లు, బాహుబలి ఎపిక్లు వస్తుంటే ఒక పక్క బాలయ్య సింగ్ డైలాగ్ తో కొట్టుకోబోతున్నాడు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, అఖండ 2 బాలయ్య బాబు ఒక ఎత్తు. అది లుక్స్ ఎలా అనిపించాయి బాలయ్య బాబు? చెప్తున్నా అయ్యా, ఒక శివుడు అని చెప్పాను, శివుడితో పోల్చా. ఒక శివుడే వచ్చి తాండవాడినట్టు అనిపించింది మాకు. బాలయ్య బాబు కనపడలా, శివుడు కనపడ్డాడు మాకు. అట్లా ఉంది. సో కలెక్షన్స్ ఫస్ట్ డే ఎంత రావచ్చు చెప్పలేం భయ్య, కానీ ఏదో పెద్ద సినిమాని మాత్రం ఢీకొనిద్ది అనేది నేను అనుకుంటున్నాను. ఏమో ఫ్లాప్ అవుతుందని కొంతమంది అంటారు. ఫ్లాప్ అన్న నా కొడుకులందరికీ చెప్పు తెగిపోతే, బాలయ్య బాబు సినిమా చూద్దాం రాకపోతే చూడమాకండి. అక్కడ ఉంది బాలయ్య బాబు కాబట్టి అఖండం తాండం ఆడేశాడు. ఆ తాండం మీ మీద పడితే ఏ రకంగా ఉంటుంది? బోయపాటి గారికి మళ్ళీ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ 100% భయ్య ఇస్ బ్యాక్. కానీ కొంతమంది ఏమంటారు అంటే స్కంద 2 లెక్క అవుతుంది పరిస్థితి దీన్ని కూడా అని అంటారు. మరి అది ఎడిటింగ్ ప్రాబ్లమ్, మనం ఏం చేయలేదు. అట్లా పెద్ద